హలో ఫ్రెండ్స్. మీరందరూ బాగున్నారు కదా! నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. మా బావ నన్ను, రంగడిని ఇద్దరం సుఖపడుతుంటే చూశాడు కదా! చూసి నా నా దగ్గరికి రావడానికి, నాతో మాట్లాడడానికి, అసలు నాతో టైం స్పెండ్ చేయడానికి అస్సలు ఇష్టం లేని వాడిలాగా ముభావంగా ఉంటున్నాడు. పాపం మా బావని చూస్తే జాలేసింది. అందుకోసం ఎలా అయినా సరే మా బావని క్యూర్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఇంతలో మా వదిన టీ పెట్టి ఇంట్లో వాళ్ళందరికీ ఇస్తుంది. అదే మామయ్యకి, బావకి, నాకు, అన్నయ్యకి. ఇంతలో ఆ ట్రే నేను తీసుకొని, నేనిస్తాను వదినా అని చెప్పి తీసుకెళ్ళి అన్నయ్యకి, మామయ్యకి, రంగడికి కూడా ఇచ్చాను. లాస్ట్‌లో బావకి ఇద్దామని కావాలని ముందుగా బావకి ఇవ్వలేదు. ఆఖరిలో టీ గ్లాస్ తీసుకొని వెళ్ళి బావ దగ్గరికి అలా వెళ్ళానో లేదో పక్కనే పాతకాలం నాటి ఫ్యాన్ ఉంటుంది గదా! టేబుల్ ఫ్యాన్. ఆ టేబుల్ ఫ్యాన్ పక్కకి వెళ్ళాను. అది అంత ఫోర్స్‌గా గాలి వస్తుందని నేను గమనించలేదు. ఒక్కసారిగా నా ఓణి కాస్త పక్కకి జరిగిపోయింది. అది బావ గమనించాడు. బావ గమనించడం నేను గమనించాను. నేను బావ వైపు చూసేసరికి ఏమీ తెలియని పెద్ద నంగనాచిలాగా మొహం తిప్పుకున్నాడు. అబ్బో! నా బంతులు చూసి ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు అని మనసులోనే అనుకుని, మళ్ళీ కావాలని ఫ్యాన్ వైపు వెళ్ళాను. మళ్ళీ సేమ్ సీన్ రిపీట్. మళ్ళీ ఒక్కసారిగా నా వైపు చూసాడు. "ఏంటి బావా! చూడాలంటే డైరెక్ట్‌గా చూడొచ్చు కదా! ఎందుకీ డొంక తిరుగుడు?" అని కాస్త సుతారంగా అడిగాను. ఛ! మా మగ బతుకులు! మీ ఆడజాతి చేతుల్లో నలిగిపోతున్నాం అని విసుక్కున్నాడు. అయ్యో! నేనేదో చేశానంటే అది నన్నను. అంతేగాని మా ఆడజాతి మొత్తాన్ని ఆడిపోసుకోవాలా? సర్లే బావా! టీ చల్లారిపోతుంది అని టీ గ్లాసు పట్టుకొని బావ చేతికి అందిస్తూ ముందుకి కొంచెం వంగాను. పాపిష్టి పైట ఒక్కసారిగా జారిపోయింది. అది నేను గమనించలేదు. బావ కాఫీ గ్లాస్ తీసుకోకుండా అలాగే కనురెప్ప వేయకుండా చూస్తున్నాడు. "ఏంటి బావ ఎంతసేపు? తీసుకో" అంటున్నా గాని ఏమాత్రం చలనం లేదు. అలానే చూస్తున్నాడు. ఎటు చూస్తున్నాడా అని నేను చూసేసరికి నన్నే చూస్తున్నాడు. "ఏంటి బావ అలా చూస్తున్నావు? చూసింది చాలు ముందు పట్టుకో" అన్నాను. బావ ఉలికిపడి "ఏం పట్టుకోవాలి?" అన్నాడు. "అదే బావ టీ గ్లాసు చల్లారిపోతుంది" అని బయట సరిజేసుకున్నాను. బావ పక్కనే కూర్చొని "తాగు బావ" అని నేను తెచ్చుకున్న టీ కూడా తాగుతూ బావ పక్కనే కూర్చున్నాను. టీ తాగుతూనే మొహం తిప్పుకుంటూ వేరే దిక్కు తిరిగి కూర్చున్నాడు. సరేలే టీ తాగుతున్నాడు గదా! టీ అయినా ప్రశాంతంగా తాగని అని నేను కూడా టీ తాగుతూ కూర్చున్నాను. ఇంతలో మా వదిన "రాధా! ఆ గదిలో ఏం జేస్తున్నావు? పనుంది బయటికి రా" అని పిలిచింది. సరే బావ ఎలాగో కోపంగా ఉన్నాడు గదా! కొంతసేపు వదిలేస్తే కాస్త నార్మల్ అవుతాడులే అని నేను టీ తాగుతూనే వంటగదిలోకి వెళ్ళాను. వదిన కాయగూరలన్నీ ముందు వేసి ఇప్పటికే లేట్ అయింది. అసలే టైము 11 కావస్తుంది. గంటలో వంట అవ్వాలి. త్వరగా అన్నీ కట్ చేసివ్వు. నేను గబగబా వంట చేసేస్తాను అని బియ్యంలో రాళ్ళు ఏరుతూ కూర్చుంది వదిన. పక్కనే ఉన్న గోనెపట్ట మీద దోసకాయలు, వంకాయలు, బెండకాయలు, మిరపకాయలు ఇలా ఒక 10 రకాల కాయగూరలున్నాయి.
వీటిలో ఏం వండమంటావో చెప్తే అవి తీసి కోస్తాను వదినా అన్నాను. అదేనమ్మాయి, మీ అన్నయ్యకి వంకాయ శనగపప్పు అంటే చాలా ఇష్టం కదా! రాత్రి పడుకునేటప్పుడే శనగపప్పు నానబెట్టాను. నువ్వు వంకాయలు కొయ్యి. ఒక అర కేజీ వరకు కొయ్యి. అంతకు మించి కొయ్యకు. వేస్ట్ అయిపోతాయి. సరే వదినా అని వంకాయలు కోస్తూ ఉంటే, అన్నిటికంటే ఒక వంకాయ మాత్రం కాస్త పొడుగ్గా, కాస్త లావుగా, నాకు దాన్ని చూస్తే వేరేదేదో గుర్తొచ్చింది. అలా ఉంది. ఆ ఒక్క కాయ మాత్రం వదినకి కనిపించకుండా ఒళ్ళో దాచిపెట్టుకున్నాను. గబగబా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసేసి వదినకిచ్చి, ఇగో వదిన కోసేశాను. నువ్వు కూరొండుకో. నేనెళ్ళి బట్టల సంగతి చూస్తాను అని పెరటిలోకెళ్ళాను. తీరా అక్కడ చూస్తే అక్కడ రంగడు నల్లగా కండలు చిరిగిపోయి ఒళ్ళంతా చెమటలతో బర్రెల దగ్గర గడ్డి వేస్తూ వాటింటిని నున్నగా కడుగుతూ తన పనిలో లీనమైపోయి ఉన్నాడు. అబ్బా రంగడు, ఒంటరిగా దొరికావు. ఉండు, నీ సంగతి చెప్తా అని నాలో నేనే అనుకుని నిదానంగా రంగడు దగ్గరికి వెళ్ళి, ఏం రంగడు, రాత్రి జరిగింది ఎలా ఉంది? ఆ ఏంటి రాదమ్మా, ఏంటి అన్నారు? అర్థం కాలేదు. మళ్ళీ చెప్పండి అని అడిగాడు రంగడు. ఆ అదే రంగడు, నీ పని ఎంతవరకొచ్చింది? పనయిందా అన్నాను. అంతే. ఓ, అంతేనా? నాకు ఇంకేదో అన్నట్టుగా వినిపించిందిలే రాదమ్మా. అందుకే మళ్ళీ అడగండి అన్నాను. సరే గాని రంగడు, చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉంటున్నావు కదా! నాకు గాని, మా అన్నయ్యకి గాని నీకున్న ఖండపుష్టి ఎక్కడా లేదు. నేనంటే ఆడపిల్లననుకో, మా అన్నయ్యకి కూడా అంత ఖండపుష్టేం ఉండదు. నీతో పోల్చుకుంటే చాలా తక్కువే ఉంటుంది. చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉన్నా, నేను తిన్న ఫుడ్డే తిన్నా, నీకు మాత్రం ఇంత బాడీ ఎలా వచ్చిందంటావు? ఏమో రాదమ్మా, బహుశా మా నాన్న పోలికేమో. మా నాన్న కూడా నాలాగే సింబోతులా ఉండేవాడేమో. ఎవరికి తెలుసు? అవును కదా! సరే, ఈసారి అన్నయ్య ఖాళీగా ఉన్నప్పుడు మీ అమ్మ, నాన్న ఎలా ఉండేవాళ్ళో ఏంటో అడిగి తెలుసుకుందాంలే అని అక్కడే గడ్డివాముకి జారబడి నన్నే చూస్తూ ఉంది రాధమ్మ. ఏంటి రాధమ్మ అలా చూస్తున్నారు? కాస్త ఇబ్బందిగా ఉంది రాధమ్మ. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఈ మధ్య 2 రోజులుగా పెట్టిన వీడియోస్ మీకు అస్సలు నచ్చలేదని నాకు అర్థమైంది.